వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ రివ్యూ. ఈ రివ్యూ ఏంటంటే మూవీకి సంబంధించినటువంటి రివ్యూ అనమాట. ఈ మూవీ చెప్పాలంటే చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అయితే అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మూవీ స్టోరీ అనేది కొంచెం రొటీన్గా ఉంది, కాకపోతే వాళ్ళు చూపించే విధానం కానీ ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఈ మూవీ చాలా మంది తెలియకపోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి నిన్న రిలీజ్ అయిందనమాట. మనకి నిన్న ఎవరైతే మూవీ చూసి రాడ్ దింపుకున్నారో డబుల్ స్మార్ట్ కానివ్వచ్చు, అదేవిధంగా మిస్టర్ పర్సన్, ఈ రెండు మూవీస్లో ఎవరన్నా చూసి రాడ్ దింపుకుని ఉంటే ఆ రాడ్ని మేము మర్చిపోవాలరా బాబు అనుకున్న మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఇదైతే నాకు ఏంటంటే చిన్న సినిమాకి వచ్చి మంచి హిట్ అవుద్దని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు అప్పట్లో బేబీ మూవీ కానివ్వచ్చు, ఇదంతా కూడా మంచి చిన్న సినిమాకి వచ్చి మంచి హిట్ అయితే అయినాయి అనమాట. సైలెంట్గా వచ్చి ఇది కూడా మనకి అసలు ఎక్కడ ప్రమోషన్ కనబడలేదు, ఎక్కడ ఇంటర్వ్యూ కనబడలేదు, ఏమీ కనబడలేదు. వాళ్ళు రిలీజ్ అవుతుందని కూడా నాకు తెలియదు అనమాట. కానీ ఏంటంటే మూవీ స్టోరీ అంత బాగుంది. చాలా మంది దీనికి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట, యూట్యూబర్స్ కూడాను. స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే అంటే స్టోరీ లైన్ చెప్తుంటే మళ్ళీ స్పాయిలర్ చెప్తున్నారు అంటున్నారనమాట. కాబట్టి లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ టచ్ చేస్తాను చూడండి. ఏంటంటే స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి లైన్ ఏంటంటే ఇదంతా కూడా మనకు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటుంది అనమాట. ఒక ఫ్రెండ్స్ అందరి మధ్య జరిగేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాటినే ఈ మూవీలో చూసారనమాట. ఇది చెప్పాలంటే మనకి రొటీన్ స్టోరీయే, కాకపోతే స్క్రీన్ ప్లే కానీ వాళ్ళ యొక్క యాక్టింగ్ అని చాలా బాగుందన్నమాట. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, చేసిన వాళ్ళందరూ కూడాను. కానీ వాళ్ళు కొత్త వాళ్ళని చెప్పి అనిపించుకోలేదు, చాలా బాగా చేశారనమాట. మేబీ హీరోయిన్ చెప్పుకోవచ్చు. హీరోయిన్ మనకి మంచి రొమాంటిక్ గా కానీ మంచి కామెడీ కానీ అంతా కూడా చాలా బాగా చేసింది అనమాట. ఈ అమ్మాయి అయితే సూపర్ చేసిందని చెప్పుకోవచ్చు మూవీ మొత్తంలో కూడాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో కొద్దిగా నాకు అక్కడక్కడ మైనస్ అనిపించింది ఏంటంటే ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ అక్కడక్కడ కొద్దిగా డల్ అయినట్టుగా అనిపించింది. అదేవిధంగా ఒక్కొక్క షాట్ నా మ్యూజిక్ కూడా కొద్దిగా దెబ్బేసింది అనమాట. ఓవరాల్గా మూవీ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్ అయితే నచ్చింది అనమాట. నిన్న మూవీలు చూసి మోసపోయాం, అంటే మోసపోవడం అంటే బాగా లేదు, కానీ ఈ మూవీ అయితే బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. మనకి తక్కువ బడ్జెట్లో తీసినటువంటి మూవీ ఇది, కానీ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయని ఆశిస్తున్నాను అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. నేను దీనికి ఓవరాల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.9 అయితే ఇస్తాను అనమాట. మీరు వీకెండ్ ఇదంతా కూడా సెలవులు సీజన్ కాబట్టి ఒక 4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, బీబీ రివ్యూస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.